30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా విస్తరించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ సాలూరు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రిని అభివృద్ధి చేశామని తెలిపారు. 100 పడకల సామర్థ్యంతో పాటు ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి విస్తరణతో గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దగ్గరలోనే లభిస్తాయని, అత్యవసర పరిస్థితులలో వేగంగా చికిత్స అందించే అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం వచ్చాక, మన కూటమి ప్రభుత్వం వచ్చాక, మన చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయినా వచ్చిన వెంటనే సార్ ఆ రోజు మీరు మాట ఇచ్చారు, మా సాలూరికి గిరిజన నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ ఇస్తారన్నారు. సార్ మీరు ఇచ్చారు, కానీ 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకునే నాదుడు లేడు సార్. దయచేసి దానికి నిధులు ఇవ్వండి సార్ అంటే వచ్చిన వెంటనే 4 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి.